హాయ్ ఫ్రెండ్స్, మాది ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం. వరి కోతకు వచ్చేసింది, కానీ వాతావరణం ఏమో తుఫాన్ అని చెబుతున్నారు. ఆల్మోస్ట్ నెల్లూరు బాగా వర్షాలు పడుతున్నాయి. మన ప్రకాశం జిల్లాలో కూడా ఆడాడ మబ్బులు వేస్తున్నాయి. ఈ వరి కోతకు వచ్చేసరికి పైన మబ్బులు చూసి బాగా భయం వేస్తుంది. కష్టపడి 6 నెలలు కష్టపడి పండితే వాతావరణానికి మబ్బులకి భయపడాల్సి వస్తుంది. తీరా వడ్లుకి ఈ సంవత్సరం రేటు మరీ దారుణంగా ఉంది. కేవలం ఇప్పుడు 76 కేజీల బస్తా మన తాళ్ళూరు మండలంలో 1450 రూపాయలు చేసి ప్రజెంట్ కొంటున్నారు. 1450. అదే గత సంవత్సరం అయితే 2200 హైయెస్ట్ రేటు. 2000 కాడి నుంచి 2200 దాకా పోయిన సంవత్సరం 2200 దాకా కొన్నారు. ఈ సంవత్సరం వచ్చేసరికి 75 కేజీల బత్తా 1450. గత సంవత్సరం అంతకుముందు 2000 కాడి నుంచి 2200 దాకా కొన్నారు. చూడండి రేటు ఎంత తేడా ఉందో. రైతులు ఏం బాగుపడతారు? 5 సంవత్సరాల కాలంలో ఒక సంవత్సరం వానలు వచ్చి నష్టపోను, ఒక సంవత్సరం రేటులు లేక నష్టపోను, ఒక సంవత్సరం కరువు వచ్చి నష్టపోవటం. ఇలా రైతుల పని ఇంత దారుణంగా తయారవుతుంది. కేవలం 5 ఏళ్లలో 2 సంవత్సరాలే రైతుకి ఒక మాదిరిగా ఉంటుంది. 3 ఏళ్ళు బాగా దెబ్బతింటున్నారు. ప్రభుత్వాలు ఈ రకంగా రైతులు ఇంత నష్టపోతుంటే కనీసం ఇప్పుడు మనం ఎకరానికి వరి నాటడానికి ఒక నారు బస్తా 1200, ఒక నారు మూట మనం నారు పోయడానికి 1200 పెట్టుకుంటున్నాం. ఒకసారి గొర్రు తోలాలి, 800 ఖర్చు అయ్యిద్ది. ఎకరానికి వచ్చేసి 6 గంటల దమ్ము పట్టిద్ది. గంటకు వచ్చేసి 1400. 1400 ఇంటూ 6 గంటలు 6000, 6 4. దమ్ము 8000 చిల్లర దమ్ము అవుతుంది. ఒక బత్తా దుక్కిలో డిఏపి, యూరియా. కొంతమంది 2 బత్తాలు డిఏపి, ఒక బత్తా యూరియా వేస్తారు. నాటుకు 4000. ఎకరానికి నాటుకు 4000 నడుస్తుంది. ఈ రకంగా వరి నారు పోసి దమ్ము చేసి గొర్రుదోలి దమ్ము చేసి నాటేసేసరికి 15,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. 15,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. మధ్యలో మళ్ళీ కలుపు, నీల మందులు అయితే విపరీతంగా రేట్లు ఉన్నాయి. వాటి కాడికి పోదామంటేనే భయం వేస్తుంది. పోకపోతేనే వీడ పురుగు తిని పైరుని పురుగు శుభ్రంగా తినేస్తుంది. ఏ మందైనా కొట్టు, ఎకరానికి నేల మందులు కొట్టుకాడికి పోయి నేల మందులు ఒక ఎకరం తెగులు వచ్చిందా అంటే ఇది ఒక రకం, ఇది ఒక రకం, 1500 అయ్యా. మంచి మందు కొట్టపోతే ఈ సావు, అది మంచి మందు చెడ్డ మందు ఎవరు చూసినారు అంటారు. 1500. అలా 3-4 టిప్పులు 4-5 టిప్పులు వరి నాటిన కాడి నుంచి వచ్చేసి కొంతమంది 5 టిప్పులు కొడతారు, కొంతమంది 7 టిప్పులు కొడతారు, కొంతమంది 4 టిప్పులు 3 టిప్పులతో సరిపెడుతున్నారు. మధ్యలో 2 టిప్పులు మళ్ళీ 20 యూరియా, మధ్యలో 2 సార్లు కలుపు, మళ్ళీ తీరా వచ్చేసి లాస్ట్లో కోత కళ్ళం. ఇవన్నీ లెక్క చూసుకునేసరికి నీకు ఎకరానికి 35,000 పెట్టుబడి దాటిపోతుంది. మనకు వచ్చేసేసరికి దిగుబడి ఏమో 25 బస్తాలు 30 బస్తాల లోపు దిగుబడి వస్తుంది. కరోనా టైం కానించి అదేందో ఆ దరిద్రం ఏందో, కరోనా టైం కానించి దిగుబడి బాగా తగ్గిపోయింది. ఏ రోజు ఏ టిప్పు 40 బస్తాలు ఎప్పుడు బండ్ల, మినిమం 20-25. కరోనా కానించి ఒక్క పంట వచ్చింది బాగా. అది మసూర క్రాసులని ఒకసారి తెచ్చి నాటిను, తక్కువ పెట్టుబడితో 1 టిప్పు పండింది. ఈ 4 ఏళ్లలో 1 టిప్పు, 1 సంవత్సరం 4 ఏళ్లలో పండింది. ఇలా అయితే రైతుల పరిస్థితి ఎలా? 5 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాలు
ఒక సంవత్సరం కరువుతోటి, ఒక సంవత్సరం ప్రభుత్వం రేట్లు లేక, ఒక సంవత్సరం వరదలతోటి సరిపోతుంది. రైతు లేనిది రైతు లేనిది రాజ్యమే లేదు, రైతు లేకపోతే జనాలు తినలేరు అని రైతును అనుకోవటమే. రైతు గిట్టుబాటు ధర ఏడ కల్పిస్తున్నారు? మన ధాన్యానికి ఇప్పుడు పక్క దేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఎక్కడైతే బాగా గిరాకీ ఉన్న కాడికి మన బియ్యం ఎగుమతి, మన వడ్లు ఎగుమతి చేసినట్లయితే మన రైతులకి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం, మనకి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరీ ఘోరంగా తయారైపోయింది రైతుల పరిస్థితి. దయచేసి రైతులకి మద్దతు ధర కల్పించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. పోయిన సంవత్సరం 2200 ఉంది. ఇప్పుడు 2024 డిసెంబర్ నెల వచ్చింది. పోయిన సంవత్సరం ఇదే టయానికి 2023 డిసెంబర్లో 2200 ఉంది. మనం ఈ రకంగా అయితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. 6 నెలలు కష్టపడి ఒక ఎకరం వరి నాటితే ఒక 10,000 మిగిలేసరికి పెట్టపెట్టలాడిపోతుంది. ఏది బాగా పండి ఒక రకంగా ఉంటే 10,000 మిగులుతుంది. లేకపోతే లాస్ వస్తే ఓ 15,000 20,000 లాస్ వస్తుంది. అర్థం చేసుకోండి, రైతుల బాధ అర్థం చేసుకోండి. ఎప్పుడన్నా రైతు పండించి కోట్లు గడించాడా? ఒక వ్యాపారం చేసినవాడో, ఒక జాబ్ చేసేవాడో సంపాదిస్తాను, కానీ రైతు ఎప్పుడన్నా కోట్లు సంపాదించారా? రైతు సంపాదించిందంతా ప్రభుత్వం రైతులను అణిచేసి ఈ పండించిన ధాన్యం అంతా తీసుకుపోయి ఈ వ్యాపారస్తులు బాగుపడటం తప్పితే రైతు ఎప్పుడు బాగుపడట్లా. కానీ రైతు ఎన్నిసార్లు ఎంతమంది అనగదొక్కినా పండిస్తానే ఉన్నాడు. తప్పదు, ఏం చేస్తావు, పరిస్థితులు అలాంటివి. దయచేసి అర్థం చేసుకోండి. రైతుకు రేటు కల్పించండి, రైతును బాగుపరచండి. కెమికల్ రేట్లు విపరీతంగా వెళ్ళిపోయినాయి. నెల మందులు, సతవ మందులు గిట్టుబాటు కావట్లేదు. గిట్టుబాటు అయ్యేలాగా చూడాలని కోరుకుంటున్నాను.